నెక్స్ట్ లోవర్ టీత్ కూడా కింద భాగం వైపు ఉన్న పళ్ళు కూడా ముందర భాగం కూడా సేమ్ ఇలానే సేమ్ మోషన్లో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లోపల భాగం పై పళ్ళు లాస్ట్ పళ్ళు కూడా సేమ్ 45 డిగ్రీ యాంగులేషన్లోనే ఇలా పెట్టుకొని దెన్ సర్క్యులర్ మోషన్స్, దెన్ స్వీపింగ్ మోషన్ టువర్డ్స్ టీత్ చేసుకోవాలి. అండ్ అలాగే లోవర్ పళ్ళు కూడా సేమ్, లోపల భాగం కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతూ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముందర పళ్ళు వెనకాల భాగం మాత్రం బ్రష్ని వర్టికల్గా ఇలా హోల్డ్ చేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్స్ చేస్తూ స్వీపింగ్ మోషన్ కిందికి డ్రాగ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. అలాగే కింద పళ్ళు వెనకాల భాగానికి కూడా బ్రష్ని వర్టికల్గా హోల్డ్ చేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్స్ ఇస్తూ పైకి స్వీపింగ్ మోషన్లో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నమిలే భాగం చీవింగ్ సర్ఫేస్ బ్రష్ని పర్పెండిక్యులర్గా ఇలా హోల్డ్ చేసుకొని సర్క్యులర్ మోషన్స్ ఇస్తూ దెన్ లిఫ్ట్ స్వీపింగ్ మోషన్ ఇలా చేయడం వలన ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఈ గ్రూవ్స్లో ఇరుక్కున్నది కూడా బయటికి వస్తుంది. బ్రషింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ మెథడ్లో బ్రష్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.